అందరికీ నమస్కారం. నేను మీ విషిక. ఈరోజు మనం అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్కి వచ్చేసామన్నమాట. సో లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం పదండి. సో మీరు చూస్తున్న ఈ నల్ల పూసల దండ ఎంత క్యూట్గా ఉందో చూడండి. పింక్ కలర్ మనకి జెమ్ స్టోన్ వచ్చేసి చాలా క్యూట్గా డిజైన్ చేశారు. సో మన డిజైన్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనకి పింక్ కలర్ జెమ్ స్టోన్ ఇచ్చారు అండ్ మనకి ఫోర్ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ అటాచ్ చేశారనమాట. సో మళ్ళీ కిందకి వచ్చేస్తే మళ్ళీ పింక్ కలర్ జెమ్ స్టోన్ అనేది ఇచ్చారు. సో దాని కిందే చూసుకుంటే మనకి గోల్డ్ బాల్ ఇచ్చారు. కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్ డిజైనర్గా ఇచ్చారు. సో మన పెండెంట్ చూసుకున్నట్టయితే పికాక్ డిజైన్తోని, చిన్న ఫ్లవర్ డిజైన్తోని, సీజెడ్స్ అండ్ బ్లాక్ క్రిస్టల్స్తో ఉన్నాయి. సో కింద చూసుకున్నట్టయితే మొత్తం సీజెడ్స్ అండ్ బ్లాక్ క్రిస్టల్తో చాలా నీట్గా డిజైన్ చేశారు. అలా కింద చూసుకుంటే బ్లాక్ బీడ్స్తోని చిన్న చిన్న జుమ్కీస్ అనేవి యాడ్ చేశారనమాట. వెయిట్ వచ్చేసి 17.1 గ్రామ్ ఓన్లీ. చాలా తక్కువ వెయిట్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెట్ ఏంటో చూసేద్దాం. సో మీరు చూసిన ఈ నల్లపూసల దండ ఎంత క్యూట్గా ఉందో చూడండి. సో డైలీ వేర్ కానివ్వండి, లేదు అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇలాంటివి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో నల్లపూసల దండ కావాలి కానీ నల్లపూసలు కాకుండా గోల్డ్ ఎక్కువ ఉండాలి అంటే మాత్రం ఇలాంటి సెట్స్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో మన డిజైన్లో చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. ఫుల్ గోల్డెన్ కలర్లో ఉంది అండ్ డిజైన్ గోల్డెన్ ప్లెయిన్ రాలేదు, కాకపోతే కొంచెం డిజైనర్ వేర్గా ఇచ్చారు. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ బీడ్స్, నల్లపూసల దండ కాబట్టి బ్లాక్ బీడ్స్ అనేవి యాడ్ చేశారు. సో కింద పెండెంట్ చూసుకున్నట్టయితే మనకి క్యూట్గా ఫ్లవర్ డిజైన్తో సీజెడ్స్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఎలిగెంట్ అండ్ బ్యూటీని యాడ్ చేసుకుంటూ డిజైన్ చేశారనమాట. ఈ నల్లపూసల దండ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ ఓన్లీ. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, డైలీ వేర్ కూడా కావాలి అండ్ పార్టీ వేర్స్ కూడా సెట్ అవ్వాలి అంటే ఇలాంటి నల్లపూసల దండ బెస్ట్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ డిజైన్ ఏంటో చూసేద్దాం. సో మీరు చూస్తున్న ఈ నల్లపూసల దండ ఎంత రిచ్గా ఉందో చూడండి. నాకైతే చాలా నచ్చింది. సో డిజైన్లోకి వెళ్ళిపోతే మాత్రం మనకి సౌత్ సీ పర్ల్ పక్కన చిన్న చిన్న కెమికల్ స్టోన్స్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కెమికల్ స్టోన్స్తోని మన డిజైన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో సౌత్ సీ పర్ల్స్ని అటాచ్ చేసి అక్కడ 2 సైడ్స్ కెమికల్ స్టోన్స్ని పెట్టేసి చాలా క్యూట్గా డిజైన్ చేశారు. అలాగే మన చైన్లో చూసుకుంటే 3 లేయర్స్ ఇచ్చారు మనకి. బసిరా పర్ల్స్, గోల్డ్ పర్ల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ యాడ్ చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో నార్మల్గా ఎక్కువ వెయిట్లో వద్దు, మాకు చాలా తక్కువ వెయిట్లో కాకపోతే మంచి డిజైన్ కావాలి, డిజైనర్ వేర్ కావాలి అంటే మాత్రం ఇలాంటివి చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇలాంటివి మన వెస్ట్రన్ వేర్ కూడా కొంచెం సెట్ అవుతుంది. ఈ నల్లపూసల దండ వెయిట్ వచ్చేసి ఓన్లీ 13 గ్రామ్స్. చాలా తక్కువ వెయిట్లో బ్యూటిఫుల్ నల్లపూసల దండ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ డిజైన్ ఏంటో చూసేద్దాం. సో మీరు చూస్తున్న ఈ నల్లపూసల దండ ఎంత బాగుందో చూడండి. ఎక్కువ సింపుల్గా వద్దు, కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే మాత్రం ఇలాంటిది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డిజైన్లో చూసుకున్నట్టయితే మనకి 2 లేయర్స్ ఇచ్చేసారు. మన బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డెన్ బాల్స్తోని. బాల్స్ అని చెప్పలేము, కాకపోతే కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి ఇవి. సో కింద చూసుకున్నట్టయితే గోల్డెన్ బాల్స్ ఇచ్చారు, లైక్ జ్యోతి టైప్లో బాల్స్ ఇచ్చారు, నాట్ ప్రాపర్ బాల్ అనమాట. సో కింద చూసుకుంటే మనకి పింక్ కలర్ జెమ్ స్టోన్ అనేది అటాచ్ చేశారు. చాలా బ్యూటీని తెస్తుంది అది అటాచ్ చేస్తే మాత్రం. సో కింద పెండెంట్ని చూసుకుంటే మనకి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది. దాని పక్కన చూసుకుంటే మనకి మామిడి పిందెలతో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అలాగే అమ్మవారి లక్ష్మీదేవి కిందనే చూసుకుంటే మనకి సీజెడ్స్ యాడ్ చేశారు. అలాగే రెడ్ ఇంకా గ్రీన్ కలర్ కెమికల్ స్టోన్స్ని యాడ్ చేశారు. కొంచెం ఫినిషింగ్ ఇవ్వడానికి మనకి బ్లాక్ బీడ్స్తో చిన్న చిన్న జుమ్కాస్ ఇచ్చేసారనమాట. సో ఈ నల్లపూసల దండ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ ఓన్లీ. నెక్స్ట్ సెట్ ఏంటో చూసేద్దాం. సో మీరు చూస్తున్న ఈ నల్లపూసల దండ ఎంత బాగుందో చూడండి. మన పెండెంట్ దగ్గరకు వస్తే మాత్రం ఫ్లవర్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అలాగే ఫ్లవర్ డిజైన్లో కొంచెం డిఫరెన్స్ తేయడానికి మన మామిడి పిందెలని ఇక్కడ యాడ్ చేశారనమాట. మామిడి పిందెలతో డిజైన్ చేశారు కొంచెం పీకాక్ ఫ్లేవర్ రావడానికి. సో అలానే మనం ఇక్కడ జ్యోతిలను చూసుకుంటే మనకి రూబీస్తోని
డిజైన్ చేశారు. అండ్ మధ్యలో జ్యోతిని చూస్తే మాత్రం మనకి ఎంబ్రాయిల్స్తో డిజైన్ చేశారు. అలాగే ఇంకొంచెం బ్యూటీని తేయడానికి కింద మనకి ఎంబ్రాయిల్ బీడ్స్ యాడ్ చేశారనమాట. సో పైన డిజైన్ చూసుకుంటే మనకి సౌత్ సీ పర్ల్స్తోని ఫస్ట్ స్టార్టింగ్ సౌత్ సీ పర్ల్స్ 2 పెట్టేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అలాగే పైన చూసుకున్నట్టయితే మనకి 2 లేయర్స్ ఇచ్చారనమాట. బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బాల్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ లాస్ట్కి మనకి మళ్ళీ సౌత్ సీ పర్ల్ అటాచ్ చేసి దీనికి ఫినిషింగ్ ఇచ్చారు. ఈ నల్లపూసల దండ వచ్చేసి ఓన్లీ 10.5 గ్రామ్స్లో ఉంది. చాలా తక్కువ దాంట్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. సో చూసారు కదా మా లేటెస్ట్ అమేజింగ్ కలెక్షన్స్. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి, లేదా అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్కి విజిట్ అవ్వండి. సో డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.